నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడుకి నేను శిష్యుడిని కాదు, ఆయన నాకు గురువు కాదు, కేవలం సహచరుడు మాత్రమే అని చెప్పేసి అన్నారు. అంటే ఒకవేళ నేను ఆయన శిష్యుణ్ణి అని అంటే ఒక మాట కూడా అన్నారంటే బూతు మాట. దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా కాదా శిష్యుడు? చంద్రబాబు నాయకత్వంలో ఆయన పనిచేశాడు రేవంత్ రెడ్డి. కేవలం చంద్రబాబు నాయకత్వంలోనే కాదు, ఆయన చాలా నాయకత్వాలలో పనిచేశాడు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ప్రయాణం ప్రారంభించాడు. అలా ఆయన ఈ రోజున అంటే ఈ మధ్యకాలంలో మోడీని బిగ్ బ్రదర్ అన్నాడు ఆయన. ఈ బిగ్ బ్రదర్ అనటం అంటే ఒక రకంగా అందరితోనూ గుడ్ రిలేషన్స్లో ఉండాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేపు కేంద్రంలో అధికారంలోకి రాకపోతే, లేదు కనీసం ఒక హంగ్ ఏర్పడుతుంది అనేటువంటి ఒక హోప్ ఉంది. ఆ హోప్ కూడా పక్కకి వెళ్ళి తిరిగి బీజేపీ ప్రభుత్వం కనుక ఏర్పడితే ఏపీ గవర్నమెంట్ కాదు, అంటే ఏపీలో ఒకవేళ కూటమి ఏర్పడితే, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, ఈయన త్రూ చంద్రబాబు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ అనుకూల వైఖరితో నడిపే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. ఈయన కోసమే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఇక్కడి నుంచి వేకేట్ చేశాడు అనేది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయము అని చెప్పాడు, చేయట్లేదు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో షట్డౌన్ చేశాడు ఆయన. గతంలో వైసీపీ షట్డౌన్ అయింది, ఇప్పుడు తెలుగుదేశం షట్డౌన్ అయిపోయి వెళ్ళిపోయింది టోటల్గా. అయితే ఇప్పటికీ ఆ పార్టీకి ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. ఇక్కడ లేని పార్టీకి ఇక్కడ ఆఫీస్ ఏమిటి అనేది మాట్లాడచ్చు. మరి గురువు శిష్యుడు సంబంధం లేనప్పుడు కానీ అలా మాట్లాడ్డాయన. ఆల్రెడీ కేసు ఉంది, వాళ్ళ మీద జాయింట్ కేసు ఉంది. చంద్రబాబు నాయుడు గారి తరపున ఈయన వెళ్ళి డీల్ మాట్లాడి దొరికిన వీడియో ఉంది. ఆ వీడియో మీద కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇప్పుడు ఏ క్షణమైనా వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అది ఇప్పుడు వేగం పుంజుకుంది, ఆర్కే పుణ్యమా అని. కాబట్టి ఇప్పుడు ఆయన కొంత గ్యాప్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ద్రోణాచార్యుడిలాగా వ్యవహరిస్తున్నాడు ఆయన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు. గురువు కాదని ఎలా అంటాడు ఆయన? షర్మిలకి కూడా గురువు ఇప్పుడు చంద్రబాబే. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నటువంటి విధానానికి, అలాగే తెలుగుదేశం పార్టీ మీడియా కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, పైగా వీళ్ళు బీజేపీతో టైఅప్లో ఉన్నారు. బీజేపీతో టైఅప్లో ఉండి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తున్నటువంటి చతురుడు చంద్రబాబు. అందుకని స్ట్రైట్గా చంద్రబాబును గురువు అని అంగీకరిస్తే ఇబ్బంది రేవంత్ రెడ్డికి. రేపొద్దున చంద్రబాబు ద్వారానే మోడీతో మాట్లాడాలి ఆయన. అందుకని చంద్రబాబుతో గుడ్ రిలేషన్స్ ఉంచుకుంటూనే, అంటే దాన్ని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. చంద్రబాబు గారు కూడా సాయంత్రం 6 దాటాకే వీళ్ళతో మాట్లాడుతున్నాడు, పగలు బీజేపీతో మాట్లాడుతున్నాడు. సో ఈ డ్రామాని ఎవరైనా బహిర్గతం చేస్తే కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది తమ చాటు వ్యవహారాలని బహిరంగంగా మాట్లాడిన వాళ్ళ మీద కోపం రావటం అనేది మానవ నైజం. అందుకని రేవంత్ రెడ్డి గారి కోపం వచ్చి తంతాను అన్నాడు. తంతాను చంపేస్తాను దాకా వెళ్ళొచ్చు ఆ భాష. ఎందుకంటే ఆ లెవెల్లో మాట్లాడటం అంటే డైనమిక్గా తను తాను ప్రొజెక్ట్ చేసుకోవటం అనేది మొదటి నుంచి ఉంది అతనికి. బాబ్లీ డ్యామ్ మీద దాడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్న రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బాబ్లీ డ్యామ్ ఎత్తు పెంచుతున్నారని వీళ్ళందరూ మహారాష్ట్ర మీద యుద్ధానికి వెళ్ళారు. తెలుగుదేశం నాయకులు అరెస్ట్ అయ్యారు అక్కడ. ఆ రోజు ప్రత్యేకంగా మీడియాకి కనిపించేలాగా ఒక రైఫిల్ తన కారులో పెట్టుకుని వెళ్ళాడు రేవంత్ రెడ్డి. ఇలాంటి డైనమిక్ ప్రొజెక్షన్ అనేది ఆయన వాంటెడ్గానే చేస్తూ ఉంటాడు. ఇది ఒక బలహీనత అతను.
ఈ బలహీనతతోనే మాట్లాడేటప్పుడు కొంచెం పెద్ద మాటలు వాడేస్తే పద్ధతిగా ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాకరణం అని ఒకటి డిజైన్ చేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. ఆ ధోరణిలో భాగంగా మాట్లాడిన మాటే ఈరోజు ఆయన చంద్రబాబు నాకు గురువేమిటి అని, చంద్రబాబు నాకు గురువేమిటి, సహచరుడు, నాయకుడు అనే మాట కూడా వాడలేదు ఆయన. అవును. అంటే వీళ్ళిద్దరూ సహచర్యంలో ఉండగా ఇంకెవరూ నాయకులు లేరు అక్కడ. చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే ఈయన పనిచేశాడు. ఆయన గైడెన్స్లోనే ఈయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. రేపు పొద్దున కోర్టులో కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది నా ప్రోగ్రాం కాదు, మా నాయకుడి కార్యక్రమం. ఒక కార్యకర్తగా నేను దాన్ని ఆచరించే ప్రయత్నం చేశాను తప్ప ఆ డబ్బులకి ఆ డైలాగ్కి కూడా నాకు సంబంధం లేదు. ఆ స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను నటించానని చెప్తాడు ఈయన కోర్టులో. అక్కడైనా అంగీకరించాలి కనీసం నాయకుడని. గురువు కాకపోవచ్చు కానీ నాయకుడు. కానీ ఇప్పుడు నాయకుడిగా కంటే కూడా గురువుగానే ఎక్కువ పనిచేస్తున్నాడు చంద్రబాబు. చంద్రబాబు కేవలం ఈయనకు మాత్రమే కాదు, ఏపీ కాంగ్రెస్ చీఫ్కి కూడా గురువే. షర్మిలకి కూడా ఏం మాట్లాడాలో ఆయనే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. సునీత గారికి ఏం మాట్లాడాలో ఆయనే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. ఏ లెవెల్లో టార్గెట్ వెళ్ళాలో ఆయనే చెప్తున్నాడు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీళ్ళందరినీ ప్రొజెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారితో దాదాపు ప్రతి కీలక సమయంలోనూ ఆయనతో మాట్లాడించి ఒక వీడియో ఏబిఎన్లో ఎందుకు ప్రసారం అవుతోందో అందరికీ తెలుసు. ఇంత దగ్గర సంబంధాల్లో తిరుగుతున్నారు. ఈ సంబంధం గురించి ఎవరు మాట్లాడినా చిరాకేస్తుంది. ఆ చిరాకు ప్రదర్శన తప్ప మరేమీ కాదు. రేవంత్ రెడ్డి గారికి గురువే చంద్రబాబు, నాయకుడే చంద్రబాబు. చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్నాడు ఆయన. ఒకవేళ రేపు మోడీ గెలిస్తే మోడీ కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని పణంగా పెట్టే స్థాయిలో వారి సంబంధాలు నడుస్తున్న మాట వాస్తవం. అంటే వీళ్ళిద్దరూ సహచర్యంలో ఉండగా ఇంకెవరూ నాయకులు లేరు అక్కడ. చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే ఈయన పనిచేశాడు. ఆయన గైడెన్స్లోనే ఈయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. రేపు పొద్దున కోర్టులో కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది నా ప్రోగ్రాం కాదు, మా నాయకుడి కార్యక్రమం. ఒక కార్యకర్తగా నేను దాన్ని ఆచరించే ప్రయత్నం చేశాను తప్ప ఆ డబ్బులకి ఆ డైలాగ్కి కూడా నాకు సంబంధం లేదు. ఆ స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను నటించానని చెప్తాడు ఈయన కోర్టులో. అక్కడైనా అంగీకరించాలి కనీసం నాయకుడని. గురువు కాకపోవచ్చు కానీ నాయకుడు. కానీ ఇప్పుడు నాయకుడిగా కంటే కూడా గురువుగానే ఎక్కువ పనిచేస్తున్నాడు చంద్రబాబు. చంద్రబాబు కేవలం ఈయనకు మాత్రమే కాదు, ఏపీ కాంగ్రెస్ చీఫ్కి కూడా గురువే. షర్మిలకి కూడా ఏం మాట్లాడాలో ఆయనే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. సునీత గారికి ఏం మాట్లాడాలో ఆయనే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. ఏ లెవెల్లో టార్గెట్ వెళ్ళాలో ఆయనే చెప్తున్నాడు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీళ్ళందరినీ ప్రొజెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారితో దాదాపు ప్రతి కీలక సమయంలోనూ ఆయనతో మాట్లాడించి ఒక వీడియో ఏబిఎన్లో ఎందుకు ప్రసారం అవుతోందో అందరికీ తెలుసు. ఇంత దగ్గర సంబంధాల్లో తిరుగుతున్నారు. ఈ సంబంధం గురించి ఎవరు మాట్లాడినా చిరాకేస్తుంది. ఆ చిరాకు ప్రదర్శన తప్ప మరేమీ కాదు. రేవంత్ రెడ్డి గారికి గురువే చంద్రబాబు, నాయకుడే చంద్రబాబు. చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్నాడు ఆయన. ఒకవేళ రేపు మోడీ గెలిస్తే మోడీ కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని పణంగా పెట్టే స్థాయిలో వారి సంబంధాలు నడుస్తున్న మాట వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ.